హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, టీవీఎస్ రైడర్ 125 సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ వెహికల్ చాలా వేరియంట్స్లో లభిస్తూ ఉంది. ఏ వెహికల్ కొనుక్కోవాలో చాలామంది కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి కదా, ఏ వెహికల్ కొనుక్కోవాలో అర్థం కావట్లేదు. ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని కార్స్లో లభిస్తూ ఉంది, ఏది కొనుక్కుంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అవుతుందో ఒక వీడియో రికార్డ్ చేయమని చెప్పేసి మొత్తం క్లియర్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, టీవీఎస్ కంపెనీ రీసెంట్గా రైడర్ 125ని 2 కొత్త వేరియంట్స్లో లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు టోటల్గా రైడర్ 125 మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే 7 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. ఆ వేరియంట్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ సింగిల్ సీటు డ్రమ్ బ్రేక్ వేరియంట్ అనమాట. అంటే మీకు ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఏమీ ఉండదు. డ్రమ్ బ్రేక్ ఫ్రంట్, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే ఉండేది. సింగిల్ సీటు వేరియంట్ అనమాట. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే టోటల్గా 2 కలర్స్లో లభిస్తూ ఉంది, రెడ్ కలర్, బ్లాక్ కలర్. ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 83,400 రూపాయలు లభిస్తూ ఉంది. లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, యాక్సరీస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోలో నేను ఎక్కడా కూడా ఆన్ రోడ్ ప్రైస్ గురించి అయితే మాట్లాడతలేదు, అది మీరు గమనించాలి. అన్ని వెహికల్స్కి సంబంధించిన ఎక్స్షోరూమ్ ప్రైజెస్ గురించి మాట్లాడతాను. మీకు నచ్చిన వేరియంట్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్ని విజిట్ అవ్వగలరు. ఇంకా ఈ వేరియంట్ ఎవరు పర్చేస్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, నాకు రైడర్ 125 వెహికల్ చాలా ప్రైస్ తక్కువ రావాలి, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఏమీ అవసరం లేదు, సింగిల్ సీట్ ఉండాలి, ఫ్యామిలీకి ఉపయోగపడాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. 125cc సెగ్మెంట్ లో ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను, ఎందుకంటే చాలా వరకు ప్రైస్ తగ్గింది కాబట్టి. సెకండ్ వేరియంట్ విషయానికి వస్తే సింగిల్ సీట్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్ అనమాట. ఇందాక చెప్పిన దాంట్లో అయితే మీకు ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది కదా, ఈ వెహికల్ లో ఫ్రంట్ సైడ్ మీకు 240mm పెడల్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. ఈ వెహికల్ కూడా మీరు 2 కలర్స్ లో చూస్ చేసుకోవచ్చు, రెడ్ కలర్, బ్లాక్ కలర్. ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 87,000 రూపాయలు లభిస్తూ ఉంది. డ్రమ్ బ్రేక్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే 3,600 రూపాయల దాకా ప్రైస్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఈ వెహికల్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను ఆ వెహికల్ తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే మీకు మంచి బ్రేక్స్ అయితే ఈ వెహికల్ లో ఉంటాయి. థర్డ్ వేరియంట్ వచ్చేప్పటికి టీవీఎస్ కంపెనీ ఈ వేరియంట్ తోనే రైడర్ 125 లాంచ్ చేశారు. స్ప్లిట్ సీటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్ అనమాట. ఫ్రంట్ 240mm పెడల్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే టోటల్ గా 5 కలర్స్ లో లభిస్తూ ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి రెడ్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి బ్లూ, ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి ఎల్లో, ఫిఫ్త్ కలర్ వచ్చేప్పటికి డార్క్ బ్లూ. రీసెంట్గా ఈ కలర్ అయితే యాడ్ చేశారు, లైవ్లో చూస్తానికి చాలా బాగుండిద్ది. ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 92,400 రూపాయలు లభిస్తూ ఉంది. సింగిల్ సీటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఈ వేరియంట్ అయితే 5,400 రూపాయల దాకా ప్రైస్ ఎక్కువ ఉండిద్ది అనమాట. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. మీకు ఇంకా ఫ్యామిలీ కోసం ఉపయోగపడే వెహికల్ చాలా తక్కువ ప్రైస్లో వస్తూ ఉంది. అలాగే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి మీరు ఆ వెహికలే కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు బ్రో, నాకు స్ప్లిట్ సీట్ కావాలి, డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో నేను రైడర్ 125ని చూస్ చేసుకోవడానికి ఈ వేరియంట్ అయితే నాకు చాలా బాగా సూట్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఈ వేరియంట్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఫోర్త్ వేరియంట్ విషయానికి వస్తే ఐగో వేరియంట్ అనమాట. అంటే మీకు రెడ్ కలర్ ఎల్ఐ వీల్స్ ఉంటాయి కదా, ఆ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. టోటల్గా 2 కలర్స్లో ఈ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి గ్రే, రెడ్ కలర్ ఎల్ఐ వీల్స్తో చూస్తానికి చాలా బాగుంటుంది. సెకండ్ కలర్ వచ్చేప్పటికి ప్లెయిన్ బ్లాక్, దీనికి కూడా రెడ్ కలర్ ఎల్ఐ వీల్స్ అయితే ఉంటాయి. ఈ కలర్ అయితే నాకు అంతగా నచ్చలేదు. ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే ఇందాక వేరియంట్ లాగే 92,400 రూపాయలు లభిస్తూ ఉంది. ఆ వేరియంట్ పర్చేస్ చేయడం కన్నా ఈ వేరియంట్ పర్చేస్ చేయడం చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. రెడ్ కలర్ ఎల్ఐ వీల్స్ అయితే ఇచ్చారు కాబట్టి లైవ్ లో ఈ వెహికల్ చూస్తానికి చాలా బాగుంటుంది. అందులోనూ గ్రే కలర్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను ఆ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే. ఫిఫ్త్ వేరియంట్ విషయానికి వస్తే ఎస్ఎస్సి సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. ఈ వేరియంట్లో మీరు 4 కలర్స్లో రైడర్ 125ని చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి డెడ్ పూల్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి వల్వరిన్, థర్డ్ది బ్లాక్ ప్యాంథర్, ఫోర్త్ది ఐరన్ మ్యాన్ ఎడిషన్. రెడ్ కలర్లో ఐరన్ మ్యాన్ స్టిక్కరింగ్తో ఈ వెహికల్ కూడా చూస్తానికి కొద్దిగా యూనిక్గా అయితే ఉండేది. నాకు పర్సనల్గా నచ్చిన కలర్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్స్ అన్ని కూడా బ్లాక్ కలర్ ఎల్ఐ వీల్స్తో లభిస్తూ ఉన్నాయి. మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 93,600 రూపాయలు లభిస్తూ ఉంది. ఇంతకు ముందు వేరియంట్తో కంపేర్ చేసుకుంటే 1,200 ఎక్స్ట్రా మీరు ఈ వెహికల్కి ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఆ 1,200 కూడా మీరు ఎందుకు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ స్టిక్కరింగ్ కోసం అని చెప్పుకోవచ్చు. 1,200 పోతే పోయినాయి. ఆ మార్వల్ ఎడిషన్స్లో నాకు నచ్చిన సూపర్ హీరో స్టిక్కరింగ్తో వెహికల్ వస్తుంది కదా అని మీరు అనుకుంటే మాత్రం ఈ వెహికల్స్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సిక్స్త్ది ఎస్ఎక్సీ డిడి. టీవీఎస్ కంపెనీ ఈ వేరియంట్ని కొత్తగా లాంచ్ చేశారు. డ్యూయల్ డిస్క్ అనమాట. ఎస్ఎక్సీ అంటే మనకి నార్మల్ రైడర్ 125 ఏదైతే కన్సోల్ ఉండిద్దో సేమ్ అదే కన్సోల్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ ఏబిఎస్ అయితే ఉండిద్ది. ఈ వెహికల్ని ఓన్లీ 1 కలర్లో మీరు చూస్ చేసుకోవచ్చు, స్ట్రైక్లింగ్ రెడ్ అని చెప్పేసి. ఫ్యూయల్ ట్యాంక్ అయితే రెడ్ కలర్, వైట్ కలర్ స్టిక్కరింగ్తో చూస్తానికి కొద్దిగా యూనిక్గానే ఉంది. ఈ వేరియంట్లో సింగిల్ సీట్ వేరియంట్ అయితే లేదనమాట, ఓన్లీ స్ప్లిట్ సీట్తోనే లభిస్తూ ఉంది. ఫ్రంట్ సైడ్ మీకు రెడ్ కలర్ ఎల్ఐ వీల్ అయితే ఉండిద్ది, బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ ఎల్ఐ వీల్ అయితే ఇచ్చారు. ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 94,300
రూపాయలు లభిస్తూ ఉంది. సూపర్ స్క్వాడ్ ఎడిషన్తో కంపేర్ చేసుకుంటే 700 రూపాయలు ఎక్కువ అనమాట. సూపర్ స్క్వాడ్ ఎడిషన్ మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు, లేకపోతే ఆ వేరియంట్ని స్కిప్ చేసేసి ఈ వేరియంట్ పర్చేస్ చేయండి. బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి మీకు బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. ఫైనల్గా 7th వేరియంట్ విషయానికి వస్తే TFT DD అంటే ఫ్రంట్ సైడ్ మీకు TFT కన్సోల్ అయితే ఉండిద్ది, బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది అనమాట. ఫ్రంట్ మీకు రెడ్ కలర్ alloy wheel అయితే ఉండిద్ది, బ్యాక్ సైడ్ మీకు బ్లాక్ కలర్ alloy wheel, స్ప్లిట్ సీట్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. SXC DDకి TFT DDకి డిఫరెన్సెస్ ఏంటంటే కన్సోల్ అనమాట. మీకు నార్మల్ రైడర్ 125 ఏదైతే కన్సోల్ ఉండిద్దో ఆ కన్సోల్ అయితే ఈ వేరియంట్లో రాదు. TFT కన్సోల్ ఉండిద్ది, కొద్దిగా పెద్ద కన్సోల్ అని చెప్పుకోవచ్చు. విజిబిలిటీ అయితే మీకు ఈ కన్సోల్ది చాలా బాగుండిద్ది డే టైమ్న. ఈ వేరియంట్ కూడా ప్రజెంట్ సింగిల్ కలర్తోనే లభిస్తూ ఉంది. ఫ్యూచర్లో TVS కంపెనీ డిఫరెంట్ కలర్స్తో ఈ వెహికల్ అయితే లాంచ్ చేయొచ్చు. ఎక్స్‌షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 96,200 రూపాయలు లభిస్తూ ఉంది. SXC DDతో కంపేర్ చేసుకుంటే 1900 రూపాయల దాకా ప్రైస్ అయితే డిఫరెన్సెస్ ఉంది అనమాట. కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంది. SXC DD అనేది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. లేదు నాకు TFT కన్సోల్ కావాలి అనుకుంటే ఒక 1900 రూపాయల దాకా మీరు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ TVS రైడర్ 125లో ఉన్న వేరియంట్స్ అయితే. మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో అన్ని ప్రైజెస్ కూడా ఎక్స్‌షోరూమ్ ప్రైజెస్ అనమాట. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, లైఫ్ ట్యాక్స్, యాక్సరీస్ ఇవన్నీ యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఎగ్జాక్ట్గా అనుడు ప్రైజ్ అయితే వచ్చేస్తుంది. వీటిలో ఏదైనా ఒక వేరియంట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీకు దగ్గరలో ఉన్న TVS షోరూమ్కి అయితే వెళ్ళండి. వాళ్ళకి మీకు కావాల్సిన వేరియంట్ అయితే చెప్పండి, అప్పుడైతే మీకు ఎగ్జాక్ట్గా అనుడు ప్రైజ్ అయితే చెప్తారు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ ఏంటో కూడా చెప్పాను కదా. నేనైతే మాత్రం డబ్బులు పోతే పోయి SXC డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే పర్చేస్ చేయమని చెప్తాను. మీకు 5 ఇంచెస్ ఫుల్ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఉండిద్ది, బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ కూడా ఉండిద్ది అనమాట. బెటర్ బ్రేకింగ్ కావాలనుకుంటే మీరు ఈ వేరియంట్ అయితే చూస్ చేసుకోండి. సింగిల్ సీట్ వేరియంట్ ఫ్యూచర్లో వస్తే బాగుండు, కానీ ప్రజెంట్ అయితే మనకి స్ప్లిట్ సీట్ వేరియంట్లోనే లభిస్తూ ఉంది. TVS కంపెనీ రీసెంట్గానే ఈ వెహికల్ లాంచ్ చేసింది. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు ఈ వేరియంట్కి సంబంధించిన వీడియో రికార్డ్ చేయమని చెప్పేసి. అతి త్వరలో ఈ వెహికల్కి సంబంధించిన వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. అందులో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాము. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.